ఏమైనా చెప్పండి. ఇటు శిరీష్ గారు, మీ గురించి నేను ఇంత సైలెంట్గా ఉంటే, చాలా డీసెంట్గా ఉంటే, ఏం సినిమా చేస్తున్నారు ఏంటో అని అనుకుంటామండి. కాదబ్బా, ఒక నాడి పట్టాలి, ఒక పల్స్ పట్టాలి. ప్రేక్షకులకి ఇష్టమైనది ఏమిటి, పల్స్ పట్టుకోవడం అనేది ఆయన దగ్గర ఎవరన్నా నేర్చుకోవాలి. కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు లిట్మస్ టెస్ట్ పేపర్ లాగా తీసుకొచ్చి శిరీష్ గారి ముందు మీకు కథ వినిపించండి. అనిల్ గారు ఒప్పుకుంటారా లేదా? శిరీష్ గారిని నవ్విస్తే సినిమా హిట్టా కాదా? ఎస్. సో యూ గాట్ ఇట్, యూ గాట్ ది హిట్ ఫర్ సంక్రాంతి. కంగ్రాచులేషన్ శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, దిల్ రాజు గారు. ఖుష్ ఫర్ ద ఇయర్ బిగినింగ్. మీరు చాలా సంతోషంగా స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా అత్యద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటూ లెట్ మీ వెల్కమ్ అన్నపూర్ణమ్మ గారిని ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారితో పాటు రజిత గారు ఈ చిత్రంలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశారు. అన్నపూర్ణమ్మ గారిని అండ్ రజిత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అసలు అన్నపూర్ణమ్మ గారు, వై విజయ్ గారు తెరపై కనిపిస్తే నిండుగా ఒక ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మమ్మలో, మన బామ్మలో ఎంత నిజమైన ఇలా ఉంటారు అందరూ కలిపి అన్నంత పాత్రకి పోషణ పర్ఫెక్ట్గా చేస్తారు. తోడికోళ్ల మధ్య నిప్పెడదాం అందితే మీరు వాళ్ళకి తుస్సండించారు. రజిత గారు వెల్కమ్ అండి. ముందు అన్నపూర్ణమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరి ఉత్సాహాన్ని మేము తీసుకుని ఇంకా ఈ వయసు ఇలాగే నిలబెట్టుకుని ఇలాంటి క్యారెక్టర్లు, రావిపూడి గారు సృష్టించిన క్యారెక్టర్లు చేసుకుంటూ చాలా సంవత్సరాలు మేము అందరితో కలిసి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నాకు చాలా చాలా ఊహ తెలిసాక అత్యంత ఉత్సాహంగా జరిగిన సంక్రాంతి ఏదైనా ఉంటే ఇదే. తర్వాత ఈ సినిమాలో ఇది సినిమా అని నేను చెప్పను. మన 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన కుటుంబం, ఒక కుటుంబంలో జరిగే ఒక చిన్న కామెడీ. సంక్రాంతికి అరిసెలు తింటూ, కనుమకి కోడి మాంసం తింటూ కూడా నవ్వుకుంటూ ఉండే సినిమా కాబట్టి ఇది మన 2 రాష్ట్రాలకి సంబంధించిన F2 కాదు, సంక్రాంతి అల్లుళ్ళు. ఊరికే అలా ఉండకపోతే మీ పెళ్ళాలు కడుపులో కాయ కాయించవచ్చుగా. హలో, 24 గంటల కొంపలు ఉంటే కాయలు అక్కడికి వస్తాయి. తలకాయ ఇందుకే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. చాలా చాలా సంతోషం అండి. 2 రాష్ట్రాల్లో ఉండే మన తెలుగు వాళ్ళు అవనివ్వండి, తెలుగు అర్థమైన వేరే భాష వాళ్ళు అవనివ్వండి, అందరికీ శిరస్సు వంచి నా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను.